కార్యక్రమాన్ని నిర్వహించాం. రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలా మేడం గారు నియామక పత్రాలు పంపి మండలాధ్యక్షులకు ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్లకు విధి విధానాలు తెలియపరచండి, మండలాల్లో ఎలా పనిచేయాలి, గ్రామాల్లో ఎలా పనిచేయాలి, బూత్ కమిటీలు ఎలా వేయాలి అనే దానిపైన వాళ్ళకందరికీ ఒక మీటింగ్ పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా మండలాధ్యక్షులను, పట్టణాధ్యక్షులను, బిఎల్ఓలను, బూత్ కమిటీ లెవెల్ను ఇందిరమ్మయ్య అభయహస్తం కింద 5,000 ప్రతి తెల్ల రేషన్ కార్డుకు 5,000 ఎలా ప్రతి మహిళకు ఎలా వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అయిన 10 రోజుల్లో మొదటి నెల ప్రతి కుటుంబానికి 5,000 ఇస్తామని చెప్పేసింది. ఒక పథకాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకుపోండి. అలాగే గృహలక్ష్మి ప్రతి పేద మహిళకు 1,00,000 రూపాయలు ఏడాదికి ఇచ్చేటట్లు ఈ మధ్యలో ప్రకటన జరిగింది. ఈ పథకాలను కానీ 5 హామీలు 25 గ్యారెంటీలతో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. మండలాధ్యక్షుల ద్వారా ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీకి అలుపెరగని పోరాటం చేసి అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అగ్రస్థానంలో నిలపాలని మేడం గారి ఆదేశము. ఆ ఆదేశానుసారం నేను జిల్లా అధ్యక్షుడిగా ప్రతి మండలాధ్యక్షుడికి విధి విధానాలు తెలియపరచడం జరిగింది. అలాగే నిత్యము ప్రజల్లో ఇందిరమ్మ అభయహస్తం కింద ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ ఓటర్ కార్డు సేకరించి వాళ్ళను ఇందిరమ్మ అభయహస్తంలో జరిగేటువంటి లాభాలను తెలియపరచండి. మన పార్టీ వైపు వాళ్ళందరినీ మన పార్టీ వైపు ఎలా ఓటు వేయాలనే దానిపైన వాళ్ళకు సమగ్రంగా తెలియపరచండి అని చెప్పినేసింది ఆదేశం ఇవ్వడం జరిగింది. సార్, అన్నమయ్య జిల్లాలో ఉండే 7 పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉండే 7 నియోజకవర్గాలు మీరు పోటీ చేస్తున్నాం. 7 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులు ఆల్రెడీ పంపించాం. అధిష్టానం పరిశీలనలు ఉన్నాయి. 25వ తేదీ పార్లమెంట్ సహా 5 నియోజకవర్గాలకు అభ్యర్థులు కూడా ప్రకటిస్తాం. ఓకే, ఇప్పటికీ ఇంకా 50 రోజులు ఉందంటే ఎన్నికలకి ఎప్పుడు ప్రకటించబోతున్నారు? 25వ తేదీ ప్రకటిస్తాం. ఆల్ ఆంధ్రప్రదేశ్ 25 పార్లమెంట్లు 175 నియోజకవర్గాలకు కూడా ప్రకటిస్తామని మా అధ్యక్షురాలి హామీ. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డు పరిస్థితిలో ఉంది. దీన్ని ప్రజలకు ఎలా వివరించి ఎలా ముందుకు తీసుకొని పోవాలి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుంటు పరిస్థితిలో ఉండాలని మీరు అంటున్నారు. 14 నుంచి 23 వరకు ఆ పరిస్థితుల్లో ఉన్న మాట వాస్తవమే. దానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పార్టీ, ఒక సిపిఐ తప్ప అన్ని పార్టీలు రాష్ట్రం విడిపోవాలనే ఉద్దేశంతో సంతకాలు చేసి మరీ విడగొట్టినాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టినాయి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకా లేనే లేదని చెప్పి వైసీపీ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైసీపీ పార్టీ కూడా పూర్తిగా నట్టేట ముంచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీని వైసీపీ తీసుకునింది. విభజన కావాలని ఏ పార్టీలు అయితే కోరుకున్నాయో టీడీపీతో సహా ప్రతి పార్టీ అవన్నీ నెపం నెట్టినది కాంగ్రెస్ పార్టీ పైన. నెట్టింది కాక ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదాను కానీ ప్రతి ఒక్క ఆర్థిక లావాదేవీలను కానీ తుంగలో దొక్కి ఆ పార్టీలు వాళ్ళ స్వార్థంతో కాంగ్రెస్ పార్టీని వెనకబడేట్లుగా చేసినాయి తప్ప ఒరిజినల్గా ఎత్తుకుంటే 1953-56 నుంచి తెలంగాణ విడిపోవాలనే బలమైన కోరికను దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల్లో ఒకటిగా పరిగణించి కాంగ్రెస్ పార్టీ. నేను అదే చెప్పబోతున్నాను. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట మీద నిలబడే పార్టీ. నష్టం జరిగినా సరే, కష్టం వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కోసమే రాష్ట్రాన్ని విడదీసింది. అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనే కోరికతో విడదీసింది. ఈ 10 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు 2023 నుంచి ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే నష్టం చేకూరుస్తున్నాయో
దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆవశ్యక ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ మధ్యనే బీజేపీ మత రాజకీయాలు చేసే దాంట్లో భాగంగా సిఏఏ ఎన్ఆర్సీని ముందుకు తీసుకొచ్చింది. ఆ విధంగా చేస్తే తప్ప వాళ్ళకు పబ్బం గడిచే పరిస్థితి లేదు, అభివృద్ధిని వాళ్ళు చూపించలేరు, ప్రజలను ఏ విధంగా మంచి చేయగలరో వాళ్ళు చూపించలేరు, కేవలం మత కుల రాజకీయాలతో మాత్రమే వాళ్ళు చేస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. దాన్ని కూడా మా రాహుల్ గాంధీ గారు గట్టిగా ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని, భారతదేశ పౌరులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరూ ఐకమత్యంగా ఏ విధంగా ఉండాలో, ఇలాంటి కుతంత్రాలు అవసరం లేదనే విషయాన్ని ప్రజలందరికీ వివరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా ఏ విధంగా నడపాలో దీన్ని ముందుండి చేసే విధంగా భాగంగా ఇంతకుముందు మా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు 23 నుంచి సర్వశక్తులు ఒడ్డి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. 24లో ఆ బాధ్యత మా వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద పెట్టి షర్మిలమ్మ గారు ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో బలం చేకూర్చి ఆమె ప్రతి ఒక్కరిని ఈరోజు కూడా మండలాధ్యక్షులందరికీ తను స్వయంగా ప్రమాణ పత్రాలు ఇస్తూ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా వైసీపీ కానీ టీడీపీ కానీ చేస్తున్న నష్టాలను, అరాచకాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేస్తుందో మేము క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని 24లో గెలిపించుకోవడానికి మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న ఏఐసిసి కానీ